ఈ పర్టిక్యులర్‌గా రాడికల్ ఇస్లామిస్టులతోనే ప్రమాదం. మామూలు ముస్లిములతో ఏ ప్రమాదం లేదు. మా దేవుడు ఒక్కడే ఉండాలి. మా దేవుడిని నమ్మేవాళ్ళే ప్రపంచంలో బతకాలి. మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలి. మిగతా దేవుళ్ళు నాశనం అయిపోవాలి. మిగతా గుళ్ళు నాశనం అయిపోవాలనే అరాచకవాదులతో చివరికి వాళ్ళ దేశాల్లో ఆళ్ళు ఏడిస్తే పర్లేదు. కానీ పక్క దేశాలకొచ్చి ఇతర దేశాల్లో బతకడానికెళ్ళి ఆ దేశాల్లో గూడా అరాచకం చేసే దరిద్రమే ఇప్పుడు గొడవ. జపాన్‌లో ప్రజలు ఈ మధ్య కాలంలో అక్కడ ముస్లింలని తరిమేయాలని చెప్పి కోరుతున్నటువంటి కారణం ఏంటి అంటే, దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ ఉదంతం. ఏదైతే ఆహ్, మిజువోకా హాచిమన్ స్ట్రైన్ జపాన్‌లో ఉన్నటువంటి ప్రదేశం మీదకి అక్కడికొచ్చి దాడి చేశాడు. అసలు ఏంటి ఈ హాచిమన్ స్ట్రైన్ అంటే, హాచిమన్ జింజా అంటారు. అంటే షింటో మతానికి చెందినటువంటి యుద్ధ దేవత. హాచిమన్‌కి అంకితం చేయబడిన ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. మన భాషలో చెప్పాలంటే గుడి. జపనీస్ సంస్కృతిలో, చరిత్రలో ఆ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటది. హాచిమన్ దేవుడిని జపనీస్ యోధులు, సమురాయిలు తమ సంరక్షక దైవంగా భావించేవాళ్ళు. యుద్ధాల్లో విజయం సాధించడానికి రక్షణ కోసం సమురాయిలు అక్కడ ప్రత్యేక పూజలు చేసేవాళ్ళు. చక్రవర్తి ఓజిన్ దైవ స్వరూపం కింద భావించేవాళ్ళు. జపాన్ చరిత్రలో 15వ చక్రవర్తి అయినటువంటి ఓజిన్ చక్రవర్తి మరణానంతరం ఆయన ఆత్మనే హాచిమన్ దేవుడిగా పూజించడం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆయనకి ప్రత్యేకంగా పూజలు చేసేవాళ్ళు. అలాగే 44,000 హోచిమన్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి జపాన్‌లో. షింటో సంప్రదాయంలో ఇనారి పుణ్యక్షేత్రాల తర్వాత ఇవే అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఆలయాలు. వాస్తవంగా పూర్వకాలంలో యుద్ధాల కోసం ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ప్రస్తుత కాలంలో ప్రజలు విజయం, అదృష్టం, సురక్షితమైన ప్రసవం, వ్యాపార అభివృద్ధి లాంటి వాటి కోసం అక్కడికే వస్తుంటారు. ఉసాజింగు ఒయిటా ప్రిఫెక్చర్‌లో ఉన్న ఇది జపాన్‌లో ఉన్నటువంటి హోచిమన్ క్షేత్రాలకి ప్రధాన కేంద్రం. ఇంకోటి సురుగా ఒక హచిమంగు కమకోర నగరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది. దీన్ని సమురాయ్ యోధులు ఎక్కువగా పూజించేవాళ్ళు. ఇవాషి మిజు హాచిమంగు క్యోబోలో ఉన్నటువంటి ఈ క్షేత్రం జపాన్ రాజకుటుంబానికి రక్షణ దైవంగా గుర్తింపు పొందింది. హోచిమన్ పుణ్యక్షేత్ర ప్రవేశం ద్వారం దగ్గర ఎరుపు రంగులో ఉండే పెద్ద టోరీ గేట్, అలాగే హోచిమన్ దేవుని దూతగా భావించే పావురం చిహ్నాలు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు అట్లాంటి వాటిని ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఏదైతే కోప్ ప్రాంతంలో ఉన్నటువంటి దాని మీద ఈ దాడి జరగటం, అది కూడా ముస్లిం మైగ్రెంట్ వచ్చినోడు చేయడమే అరాచకం.